మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగోడ సినిమా రిలీజ్, అవును, తర్వాత జాతరత్వం రిలీజ్. ఫస్ట్ పిట్టగోడ ఎక్స్పీరియన్స్ చెప్పు. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్టగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టిగా సినిమా సూపర్ హిట్ అని చెప్పి మైక్లో ఉంది. ఆ వీడియో దొరకదు యూట్యూబ్లో, అట్లా మేనేజ్ చేసి ఆ వీడియో దొరికితే బాగుంటుంది. కానీ నాకు మస్తు నచ్చింది మామ నాకు సినిమా. లేదు అంటే మన బ్యాచ్ లో ఒక డైరెక్టర్ అయ్యిండు, ఆడి సినిమా ఫినిష్ చేసి కానీ ఫస్ట్ మంచిగా అనిపించింది. కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామ అది. ఏమో అంటే పెట్టకూడదు, చాలా మంది అడుగుతారు. మస్తు అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఫీల్ అయినావా, ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సింక్ లేకుండా గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 days తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ నేను క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డావు, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తుంది అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే, ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు, వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లా అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ, ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి రెండు చెప్పు. నేనంది వాళ్ళ ఓకే, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని, పెళ్లి చేసుకుని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా, చిచ్చేని అందరూ అనాలి, ఓకేనా? కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది నేనే చిచ్చే, చిచ్చుబుడ్డి లాగా నువ్వు చిచ్చుబుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు పెట్టావు, ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టావు. నారాయణఖేడ్ ముద్దు పెట్టా, సంగారెడ్డి ముద్దు పెట్టా, కృష్ణానగర్ ముద్దు పెట్టా, ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు పెట్టా. ఇప్పుడు నేను ఇది అడుగుదాం అనుకున్నా, కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి, ఎవరికి తెలియదు. నీకు నాకు డాన్స్ అనే సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది వైరల్ కాలేదు, చేద్దామని ట్రై చేద్దాం. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాం, అదొక ఆనందం కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నో మినిట్కి వస్తుంది, అవసరం లేదు, వాళ్ళు చూస్తారు, ఎవడో ఒకటి చూస్తాడు. ఒక కాలేజ్ సాంగ్, డాన్స్ సాంగ్, దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ది స్క్రీన్ షాట్ తీస్తే మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామండి. అంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో ఆ డాన్స్లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం, విన్నర్గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తావా? అట్లా ఏమైనా చేద్దామండి. నిజంగా ఫిక్స్. కళ్యాణ్ నా సాంగ్లో ఎక్కడ డాన్స్ చేసిండో, నీది నాది ఒకే, నీకు నాకు డాన్స్ సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన, ఇది నాది ఒకే, నీకు నాకు డాన్స్ సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్, ఆ బిట్ కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్. ఫిక్స్.